బావా బావా, నీకోసం ఎదురు చూస్తున్నాను బావా. ఏమైంది? ఎందుకంత ఎగ్జైటింగ్ గా కనిపిస్తున్నావు? అక్షయ విషయం మాట్లాడాలి బావా. పసర మందుతో నాన్న కడుపు నొప్పిని నయం చేసిన విషయం గురించేనా? కృతంగా భావిస్తారు. నా ఫీలింగ్ కూడా అంతే అవని. మన సొంత కూతురై ఉంటే బాగుండేదని ఎన్నోసార్లు అనుకున్నాను. మనం అనుకునేది నిజమైతే వాట్? అక్షయ మన సొంత కూతురు ఎందుకు కాకూడదు? ఏం మాట్లాడుతున్నావు అవని? అక్షయ మన కూతురే అని అనిపిస్తుంది బావా. ఎస్ బావా, అక్షయ నేను 9 నెలలలో నా కడుపులో మోసిన బిడ్డే అనిపిస్తుంది. అక్షయ నేను జన్మనిచ్చిన బిడ్డే అనిపిస్తుంది. అవని ప్లీజ్, నాలో లేనిపోని ఆశలు కలిగించకు. ఆశ వెనక ఏదో నిజం ఉంది బావా. ఆనందానికి హద్దులు అవసరం లేదు, నిజానికి మాత్రం ఆధారాలు కావాలా? ఏ ఆధారం చేసుకుని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? సరే, ఒక్కటి చెప్పు చూద్దాం. 10 చెప్పగలను. మనకి మహర్జాతకురాలు కారణ జన్మరాలు పుడుతుందని స్వామీజీ చెప్పారు. అమ్మవారి అంశ అన్నారు. అలాంటి లక్షణాలన్నీ అక్షయలో కనిపించాయి. దైవ భక్తిలో నన్ను అత్తయ్యని మించింది. చదువుకోలేదు, కానీ జ్ఞానంలో తిరగలేదు. ప్రసాదం చేయగలిగింది, పూజ గదిలో అడుగుపెట్టింది, ఔషధం తయారు చేసింది, భవానీ మాలతో అత్తయ్యని బ్రతికించింది.